అందరికీ నమస్తే అండి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత తమ్ముడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సన్నిహితుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిఏ శశాంక్ పరారీలో ఉన్నాడు. వల్లభనేని వంశీ పరారీలో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలామంది పారిపోయారు, పరారీలో ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు ఇష్టానుసారం ప్రవర్తించారు. హద్దు అదుపు లేకుండా రాజకీయాల్లో ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉంటాయి. రాజకీయాల్లో ఎంతటి వాడైనా సరే కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. అవి చెరిపేసింది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ హద్దుల్ని చెరిపేసింది వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో, వాళ్ళ కవ్వింపులతో, వాళ్ళ కేసులతో, వాళ్ళ కక్ష సాధింపులతో, వాళ్ళ ఓవరాల్ పరిపాలనతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎంతవరకు విసిగించవచ్చు, ఎంతవరకు వేధించవచ్చు అనేది హద్దులు చెరిపేసి మరీ వెళ్ళిపోయారు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, కుటుంబాలను టార్గెట్ చేశారు, కక్ష సాధింపులకు వెళ్ళారు, అర్ధరాత్రులు తలుపులు పగలగొట్టి అరెస్టులు చేశారు. 70 ఏళ్ళ ముసలోడిని వదలలేదు, 75 ఏళ్ళ ముసలమ్మని కూడా వదలలేదు. ఇలా చాలామందిని కక్ష సాధింపులతో అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలోనే ఎన్నో అరాచకాలు, అవినీతి వ్యవహారాలు, గనుల్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, దొరికిన అన్నింటిలో కూడా వేసుకున్నారు. నిజంగా దోచుకోకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముంది? వైసీపీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు పారిపోయారా? నారా లోకేష్ గారు పారిపోయారా? దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన దేవినేని ఉమా గారు అప్పట్లో పారిపోయారా? ఎవరు పారిపోయారు? ఎవరు పారిపోలే. అందరూ ఉన్నారు. అరెస్ట్ చేసుకోండి అని అన్నారు. దొరికిన కాడికి అరెస్ట్ చేశారు. చింతనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని మ్యాక్సిమం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ కేసుల్లో నలుగుతున్నారు. సో మరి వీళ్ళు ఎందుకు పారిపోవాలి? అప్పుడు జాస్తి కృష్ణకిషోర్ పారిపోలేదు, లేదా కోయ ప్రవీణ్ గారు పారిపోలేదు, లేదా అంటే ఆయన ఇప్పుడు ఐపీఎస్ అధికారి, ఆయన మీద అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు రేంజ్ డీఐజీగా ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ గారు ఐఏఎస్ అధికారి, ఆయన మీద కూడా విపరీతమైన ఆరోపణలు చేశారు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అప్పట్లో పారిపోలే. అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవరు పారిపోలే. అధికారులు పారిపోలేదు, ఐఏఎస్లు పారిపోలేదు, ఐపీఎస్లు పారిపోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పారిపోలేదు, మంత్రులుగా చేసిన వాళ్ళు పారిపోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారు? వాళ్ళు ఏం చేశారు? చట్ట ప్రకారం ఎదుర్కొంటాం, కేసులు పెడితే పెట్టుకొని, వేధిస్తే వేధించని, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని ఉన్నారు. కేసులు పెడితే కౌంటర్లు వేశారు, కోర్టుల నుంచి ఉపశమనం తెచ్చుకున్నారు. మరి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? భయం ఎందుకు? అంత భయం ఎందుకు? పారిపోవాల్సిన అవసరం ఏముంది? మద్యంలో తప్పు జరిగిందని తెలుసు కాబట్టి, మద్యంలో మరీ అక్రమంగా అన్యాయంగా వెళ్ళారని తెలుసు కాబట్టి, అసలు ఆ బ్రాండ్లు ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి, ఎక్కడెక్కడ బ్రాండ్లు అండి అవి తీసుకొచ్చి తాగించడం ఏంటండి? సో అందుకు మద్యంలో స్కామ్ జరిగింది కాబట్టి, అది తెలుసు కాబట్టే వాసుదేవరెడ్డి గారు పారిపోయారు. సో మద్యంలో స్కామ్ జరిగిందని మద్యం తాగుతున్న ప్రతి ఒక్కడికి తెలుసు. అందుకే వైసీపీ ఓడిపోవడంలో అది కూడా ప్రధాన కారణం. అలాగే గనుల శాఖ, గనుల్లో మరీ అడ్డగోలుగా వెళ్ళారు. గ్రానైట్ వాళ్ళని బెదిరించి భయపెట్టి బలవంతంగా గ్రానైట్ క్వారీలు వీళ్ళ పేరు మీద రాయించుకున్నారు, అవతల వాళ్ళని ముయ్యించేశారు. అలా ఇసుక రీచులు అన్నింటిలోనే అవినీతి జరిగింది. సో అందుకు వెంకటరెడ్డి గారి మీద కేసులు, ఆయన పరారవుతున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో జరిగినాయి, పొంగనూరులో జరిగినాయి, గుడివాడ గన్నవరంలో జరిగినాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, హద్దులు చెరిపేసి ప్రవర్తించి, నానాయాగి చేసి, అసలు కనీసం సాటి మనుషులుగా కూడా లేరు. అరే అవతల ఉన్న వాళ్ళు సాటి మనుషులే, మనము మనుషులమే, మనకు కొన్ని హద్దులు ఉంటాయి, రేపు పొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే మనం ఇబ్బంది పడతామనే మినిమం థింకింగ్ కూడా లేదు. సో ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి ఇప్పుడు పారిపోతున్నారు, భయపడుతున్నారు. కేసులు ఎదుర్కోలేక భయపడి పారిపోతున్నారు. సో ఈ పారిపోవడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? ఈ పారిపోయిన వాళ్ళని పెట్టుకొని వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాజకీయం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పారిపోలేరు, ఖచ్చితంగా ఆయన పారిపోలేరు. ఆయన ఏదైనా ఎదుర్కోవాల్సిందే, కేడర్ను కాపాడుకోవాల్సిందే. నాయకులు పారిపోతే పారిపోతారు, తనతో పాటు పనిచేసిన అధికారులు పారిపోతే పారిపోతారు కాక, కానీ ఇక్కడ కార్యకర్తలు ఉండాలి, వాళ్ళకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అది ఖచ్చితంగా పార్టీ స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఉండాలి అంటే అది ఖచ్చితంగా జరగాలి. సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.
ఉండాలి. కానీ నాయకులు పారిపోతున్నారు. ఇటువంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి యూజ్? సో అందుకే అధికారం ఉన్నప్పుడు మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. హద్దులు చెరిపేసి ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఇదిగో ఏం జరుగుద్ది అనడానికి ఇదే ఉదాహరణ. సో యాక్చువల్లీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కేసులో కూడా లీగల్గా ప్రూవ్ చేస్తారనే ఆధారాలు లేవు. కాబట్టి వాళ్ళు సరే కోర్టుకి వెళ్తే వెళ్దాం, కేసులు ఎదుర్కొందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు దొరికితే ఇరుక్కుపోతారు. పూర్తి స్థాయి ఆధారాలతో సహా తప్పులు చేశారు. అందుకే పారిపోతున్నారు.